కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆదోని డివిజన్ పరిధిలోని ఎమ్మిగనూరు టౌన్, గోనెగండ్ల మండల కమిటీలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ ముఖ్య అతిథిగా హాజరై నాయకుల నియామకాలను ప్రకటించారు. జిల్లా అధ్యక్షులు ముత్తు సుమాల, జిల్లా కార్యదర్శి మాదిగరత్నం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో టౌన్, మండల, గ్రామస్థాయి పదవులకు పలువురిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన నాయకులు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను బలోపేతం చేస్తామని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో బహుజన హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని చెప్పారు. జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా కార్యదర్శిలో ఆధ్వర్యంలోన మా ఎమ్మెగనూరు జై భీమ్ ఎంఆర్పీఎస్ నియోజకవర్గ నాయకులు ఆధ్వర్యంలోన మరి ఈరోజు ఆదోని జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆదోని డివిజన్ కమిటీ, జై భీమ్ ఎంఆర్పీఎస్ ఎమ్మెగనూరు టౌన్ కమిటీ, జై భీమ్ ఎంఆర్పీఎస్ గోనెగండ్ల మండల కమిటీని కూడా మార్పులు చేర్పులు కూడా చేసి, అదేవిధంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ ఏనుగుబాల గ్రామ కమిటీని కూడా ఎంపిక చేసి ఈరోజు వారందరూ కూడా మా తరఫున కూడా రాష్ట్ర కమిటీ తరఫున కూడా శుభాకాంక్షలు కూడా అభినందన కూడా తెలియజేస్తున్నా. సోదరులారా, జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘ లక్ష్యం బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి, రాజ్యాంగం. మరి ఈరోజు ఈ రాజ్యాంగం అనే ఆయుధం లేకపోతే భారతదేశం అనేది మోగబోతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటేళ్లతో కూడా అగ్రవర్ణాన్ని ఎదిరించి, అగ్రవర్ణాన్ని పడుకోబెట్టించి ఈరోజు చదివే లక్ష్యం, చదివే ఆయుధం అనే ఆలోచనతోన కాన్స్టిట్యూషన్ కూడా ఈరోజు రాజ్యాంగాన్ని కూడా రచించి ఈ రోజు దేశమే రాజ్యాంగం ద్వారా పరిపాలించే విధంగా ప్రారంభించిన వ్యక్తి, పరిపాలించిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, ప్రపంచ జ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని ఈరోజు ప్రతి వాడలోన, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన మరి ఆయన ఆశయాలను సాధించి ఆయన స్ఫూర్తిని నింపాలని జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘాన్ని ఒక మర్రి చెట్టు విత్తనాన్ని కూడా వేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాడన కూడా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం జెండా రేపరేపలాడే విధంగా ఈ రోజు మా జై భీమ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుల నుంచి గ్రామ నాయకులు అందరూ కూడా కోరుకుంటున్నారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన బడుగు పలికిన వర్గాలకు అన్యాయం జరుగుతుందో, ఉక్కు పాదంగా త్యాగ ఉద్యమాలతోన, రాజ్యాంగమైన ఆయుధంతోన, కూకటేలతోన, ఎండనక వాననక కూడా వెనకడుగు మరి వేయకుండా మరి కార్యకర్తలే మా లక్ష్యం, కార్యకర్తలే మా బలం, సామాన్యులే మా లక్ష్యం, సామాన్యులకు న్యాయం చేయడమే మా లక్ష్యం, సామాన్యులకి ముందుండి పోరాడే లక్ష్యం మాదని మరి ఆలోచనతో కూడా త్యాగ ఉద్యమాలకు సిద్ధపడి జై భీమ్ ఎంఆర్పీఎస్ నాయకులు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ రోజు పోరాటం చేయడం ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలిసిన విషయం అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘంలో ఎక్కడ, ఏ వాడలో, ఏ గ్రామంలో, ఏ డివిజన్ లో, ఏ జిల్లాలోన, ఏ మండలంలోన కమిటీలు లేవో ఆ కమిటీలను కూడా పూర్తి ప్రక్షాళన చేసి, ఆ కమిటీలను కూడా పూర్తిగా చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని కూడా నింపుతామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ, జై భీమ్ ఎంఆర్పీఎస్ లక్ష్యం సామాన్యుణ్ణి చీకొట్టిన వాడిని మరి ఎవరైతే సమాజంలోన అవమానపరుస్తున్నారో, అగౌరవపరుస్తున్నారో, సమాజానికి దూరంగా పడుతున్నారో అట్టి వారందరిని కూడా నాయకులుగా తీర్చిదిద్దడమే జై భీమ్ ఎంఆర్పీఎస్ లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లోన జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆశయాలను సాధించి, రాబోయే రోజుల్లోన జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆశయాలని ప్రతి వాడకు కూడా చాటి చెప్పి బహుజన వాదాన్ని ఐకమత్యం చేసి చివరిది ఏక రాజ్యాధికారం సాధించడం జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘంతోనే తథ్యమవుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి మా జై భీమ్ ఎంఆర్పీఎస్ నాయకులు, డివిజన్ నాయకులు, ఎమ్మెగనూరు టౌన్ కమిటీ నాయకులు, మరి అదేవిధంగా గోనెగండ్ల మండల నాయకులు, ఏనుగుబాల గ్రామ నాయకులు అందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తూ, జై భీమ్ ఎంఆర్పీఎస్ కార్యకర్త అంటే ఒక విప్లవం, ఒక శక్తి అనేది కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అగ్రవర్ణ రాజ్యాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘ ఆధ్వర్యంలోన
ఇంకా విప్లవాత్మక కార్యక్రమాలకి నాంది పలుకుతామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగా, జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి జై భీమ్ ఎంఆర్పిఎస్, వర్ధిల్లాలి జై భీమ్ ఎంఆర్పిఎస్, జై భీమ్, జై భీమ్.